భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 30/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసోక్లపక్ష సప్తమి శనివారం సప్తమి రాత్రి 7:43 వరకు విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 1:09 వరకు వర్జం సాయంత్రం 5:34 నుండి 7:20 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:41 నుండి 7:27 వరకు మధ్యాహ్నం మళ్ళీ 12:26 1:16 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:16 అమృతగలి తెల్లవారు 4:15 5:34 వరకు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం ఉంది శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:15 వరకు శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం ఐంద్రవ యోగం మధ్యాహ్నం 2:56 గరంజి రాత్రి 7:45 వరకు ఉంది వినాయక నవరాత్రి మహోత్సవాల్లో ఈరోజు నాలుగవ రోజు వినాయకుణ్ణి వీర విఘ్నేశ్వరుడుగా ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి విశేషమైన సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి వీర విఘ్నేశ్వరుడు వీరత్వానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ వినాయకుడిని ఆరాధిస్తే కనుక చాలా విశేషంగా చెప్పారు దురిత గజ మందారం వారుణి చైవ వేదం విదితమఖిలనాదం నృత్యమానందకందం దదాది శశిసువ్రక్తం అంకుశం యో విశేషం గణపతి అభివందే సర్వదానందకందం అన్నారు వీరగణపతికి ఆరాధన విశేషమైన సత్ఫలితాలని వీరత్వాన్ని విజయాన్ని జయాన్ని కూడా కలిగిస్తుంది విద్యార్థులు కూడా ఈ వీరగణపతిని ఆరాధన చేస్తే విద్యా జయము కూడా కలుగుతుందని చెప్పారు ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి వారికి మిశ్రమంగా ఉంది ఇతరుల విషయాల్లోకి వెళ్లకుండా ఉంటే అన్ని విధాలుగా మంచిది వృషభ రాశి ధన వ్యయము బాగుంది ధన వ్యయం అయిపోతుంది వచ్చిన ధనం ఉన్నప్పటికీ కూడా ధనం ఆదాయం బాగున్నప్పటికీ ధనం వ్యయం అయ్యే అవకాశం ప్రయాణ సౌఖ్యం ఆనందము దేవాలయ దర్శనాలు మిథున రాశి దాన ధర్మాలు చేయుట దేవాలయ దర్శనాలు విశేష ధనలాభాలు కర్కాటక రాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్య లాభం ధన వృద్ధి దైవభక్తి ప్రయాణాలు వాయిదా పడే అవకాశం సింహరాశి వారు స్వల్ప అనారోగ్య సమస్యలు బంధుమిత్రుల యొక్క రాక ఆనందాన్ని కలిగించే అవకాశం కన్యారాశి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది కోపం అధికంగా ఉంటుంది ఖర్చులు మాటలు పడే అవకాశం మాట పట్టింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి తులారాశి వారి కుటుంబంలో శుభకార్య లాభము బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని ఇస్తుంది వృశ్చిక రాశి వారికి ధనవృద్ధి విశేషమైనటువంటి లాభాలు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది ధనుసు రాశి వారికి అధిక ఖర్చులు సమస్యలు కోపం వల్ల నష్టపడే అవకాశాలు ఉన్నాయి ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది మకర రాశి వారికి మిశ్రమము స్వల్ప లాభాలు కానీ కుటుంబ ఆనందం కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అధిక ఖర్చులు ఉంటాయి కానీ ధనము రాబడి ఏదో రకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి తదుపరి మీనరాశి వారి కుటుంబంలో ఆనందము అధిక శ్రమ అనారోగ్యం దేవాలయ దర్శనాలు చేయడం వల్ల ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇంకా విష్ణు సహస్రనామంలో ఈరోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఓం వృక్షాయ నమః వేదాలయందు ఉపనిషత్తులయందు భగవద్గీత ఈ సారాంశాన్ని మహావృక్షంగా పోల్చారు భగవద్గీతను కూడా కాబట్టి సంసార వృక్షంగా కూడా చెప్పబడుతోంది సంసార వృక్షమునకు శ్రీహరే మూలము కనుక కర్త ఇది ఊర్ధ్వ మూలంగా కానీ అధా శాఖలతోనూ అవయవమైన వేదాలే ఆకులుగా కలిగిన త్రిగుణాలతో వర్ధిల్లుచున్న విషయమే చిగురుటాకులై మానవలోకమేంద కర్మ సంబంధములకు వేళ్లతో గట్టిగా నిలబడుచున్నదని గీతాశాస్త్రంలో చెప్పినట్లుగా సంసార వృక్షమగుడి చేత వృక్షము అనబడ్డాడు కనుక ఈ సంసార వృక్షానికి ఎవరు యజమాని తాదనముతో అలాగే ఎవరు చివరకు వచ్చినాడు వృక్షానికి అధిపేద పరమాత్మ అవుతాడు కనుక వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వృక్షానికి శాఖలుగా చెప్పబడ్డాయి అవన్నీ కూడా పరమాత్మిక స్వరూపమే కూడా పరమాత్మని ఓం వృక్షాయ నమః అన్నారు కాబట్టి ఈరోజు వీర విఘ్నేశ్వరుడిగా విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల వక్రతుండ మహాకాయ
కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సర్వకార్యాల్లో కూడా విఘ్నాలు లేకుండా సర్వకార్యాలు కూడా పూర్తవుతాయి ఆ విఘ్నేశ్వరి అనుగ్రహం వల్ల. కాబట్టి సర్వకార్యాల అనుకూలత కొరకు వీర విఘ్నేశ్వరుని ఆరాధించవలసిందిగా తెలియజేస్తూ ఉన్న. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.